అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల సందడి నెలకొంది. ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ బూతులు సిద్ధం చేశారు అధికారులు. పోలింగ్ బూత్ల ఏర్పాట్లపై ఏఆర్ఓ సుజాతమ్మ వివరాలు వెల్లడించారు. మొత్తంగా 177 పోలింగ్ స్టేషన్లు, 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం ఓటర్లు 24,606 కాగా అందులో మహిళా ఓటర్లు 12,556, పురుష ఓటర్లు 12,050 మంది ఉన్నారన్నారు. రూట్స్ 6, జోన్స్ 5 ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎక్కడ ఏ అవాంఛనీయ ఘటనలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఏఆర్ఓ తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికలు అనేది మనకు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో మనకు పోలింగ్ స్టేషన్లు వచ్చి 30 ఉన్నాయి. టోటల్ ఓటర్స్ వచ్చి 24,606. అందులో మహిళలు వచ్చి 12,556 ఉన్నాయి. అదే మెన్స్ వచ్చి 12,050 ఉన్నాయి. రూట్స్ వచ్చి ఒక 6 ఉన్నాయి. జోన్స్ వచ్చి ఒక 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలు అనేది అన్ని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎక్కడ కూడా ఏ అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. కాబట్టి సజావుగా మేము ఈ ఎలక్షన్లు అనేది జరుపుకుంటాము. కాబట్టి ఎక్కడ కూడా అవాంతరాలు రానికుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేసుకున్నాం. కాబట్టి ఉన్న విషయంలో తెలియజేయడం. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది మనకు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో మనకు పోలింగ్ స్టేషన్లు వచ్చి 30 ఉన్నాయి. టోటల్ ఓటర్స్ వచ్చి 24,606. అందులో మహిళలు వచ్చి 12,556 ఉన్నాయి. అదే మెన్స్ వచ్చి 12,050 ఉన్నాయి. రూట్స్ వచ్చి ఒక 6 ఉన్నాయి. జోన్స్ వచ్చి ఒక 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలు అనేది అన్ని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎక్కడ కూడా ఏ అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. కాబట్టి సజావుగా మేము ఈ ఎలక్షన్లు అనేది జరుపుకుంటాము. కాబట్టి ఎక్కడ కూడా అవాంతరాలు రానికుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేసుకున్నాం. కాబట్టి అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల సందడి నెలకొంది. ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ బూతులు సిద్ధం చేశారు అధికారులు. పోలింగ్ బూత్ల ఏర్పాట్లపై ఏఆర్ఓ సుజాతమ్మ వివరాలు వెల్లడించారు. మొత్తంగా 177 పోలింగ్ స్టేషన్లు, 30 పోలింగ్ బూతుల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం ఓటర్లు 24,606 కాగా అందులో మహిళా ఓటర్లు 12,556, పురుష ఓటర్లు 12,050 మంది ఉన్నారన్నారు. రూట్స్ 6, జోన్స్ 5 ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎక్కడ ఏ అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఏఆర్ఓ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అభిషేక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అభిషేక్, చెప్పండి. గంగోత్రి, అన్నమయ్య జిల్లాలో ఎలక్షన్ సందడి నెలకొందని చెప్పుకోవాలి. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ అధికారులు పూర్తిగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది గంగోత్రి. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ 177 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కూడా ఏఆర్ఓ సుజాతమ్మ గారు తెలిపారు. దానిలో మొత్తంగా 30 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లుగా ఉండగా మొత్తంగా ఒంటిమిట్టలో 24,606 ఓట్లు మొత్తంగా ఉండగా దాంట్లో 12,050 ఓట్లు పురుష ఓటర్లు గాను, 12,556 ఓట్లు మహిళా ఓటర్లు గాను ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికను 2 పార్టీలు, ఇక అధికార టీడీపీ కావచ్చు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచార పర్వం ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ప్రలోభాల పర్వం కూడా ప్రారంభమవుతోంది. ఓటర్లను తమ వైపుకు ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు ప్రతి ఒక్కరూ తమ అన్ని అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు గంగోత్రి. ఈ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలకు ప్రత్యేకంగా ప్రచార పర్వంలో పాల్గొంటూ ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ ఎన్నికను బలంగా నిర్వహించేందుకు తెలుగుదేశం అన్ని ప్రయత్నాలను, వారి యొక్క అన్ని శక్తి సామర్థ్యాలను కూడా కూడగొట్టుకొని ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా
మరో పక్కన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా తాము ఏమాత్రం తీసిపోమనే విధంగా తాము కూడా ప్రచార పర్వంలో భారీగా పాల్గొంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజెంట్ రాజంపేట స్థానిక శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికను ఏదైతే ఈ ఎన్నికలో ఈ సీట్లో తాజా మాజీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతోని ఎన్నిక రావడం జరిగింది. కాబట్టి ఎలాగైనా మరొకసారి తమ పట్టును నిలబెట్టుకునేందుకు కూడా వైఎస్ఆర్సీపీ నుండి తీవ్రమైన ప్రయత్నాలను కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా తీవ్రమైన చాలా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు మనకు తెలుపుతున్నారు. జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది. అదేవిధంగా 144 సెక్షన్ ని కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. చూడాలి, ఈ ఎన్నిక తీవ్రమైన చర్చనీయాంశానికి దారితీసిన నేపథ్యంలో ఈ ఎన్నికలో ఎవరు పట్టు నిలుపుకుంటారో చూడాలన్న కుతూహలం మాత్రం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.